కృష్ణ నిర్మిలారా ప్రభుత్వ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాలమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామమున, ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతులు చెల్లించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం దేవుడు మనకు కల్పించినందుకే దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన మహిమలో మనమందరం దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం. దేవుని ఘనమైన ఇలాగా స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున నిత్యరాజ్యములో ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని భూలోకానికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు మనం అందరం కూడా కనిపెడుతున్నాం. దేవుని బిడ్డ గమనించండి, యేసు క్రీస్తు వారి యొక్క వాగ్దానం తండ్రి ఆయనకు అనుగ్రహించిన వాగ్దానం శిష్యులకు తెలియచేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ధ్యానంలో దేవుడు సాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తుతికి పాత్రుడా, ప్రేమ స్వరూపి, కృపామయుడా, ఉదయకాలమున అయ్యా మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం నాయన మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ సన్నిధికాంతి మాపై ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 48 దినాలు అయ్యా మీరు ఒక్కొక్కరిని ధ్యానం చేస్తున్నప్పుడు సాయం చేస్తున్నారు. మరి ఈ దినం కూడా నాయన విమోచన కొరకు కనిపెట్టిన వారిని మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతోటి కార్యక్రమం జరిగించమని, అయ్యా మీరు మాతో మాట్లాడమని, అల్ప వ్యక్తులను పెట్టివాడు నాయన మీ సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం మనం యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ధన్యతలను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు వారి లోకానికి విమోచకునిగా దేవుడు పంపించాడు. ఆ విమోచన గురించి, దేవుని యొక్క కార్యాల గురించి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తున్నాం. గత దినం మనము సుమయోనును ధ్యానం చేస్తున్నాం. సుమయోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు లేక మెస్సీయ కోసం కనిపెట్టినటువంటి వ్యక్తి సుమయోను. ఈ దినం విమోచన కొరకు కనిపెట్టిన వారందరితో ఒక స్త్రీ మాట్లాడటం మనం ధ్యానం చేస్తున్నాం. విమోచన కొరకు అనేకులు కనిపెట్టారు. యెరూషలేములో దేవుని యొక్క లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చుండగా అనేకులు విమోచన కొరకు కనిపెట్టినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. విమోచన దినం. యేసు క్రీస్తు వారు ప్రజలందరినీ విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ విమోచన కార్యం ఏంటో, విమోచన కార్యమైనటువంటి ఘనఘనతలు ఏంటో ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలంలో మనము విమోచన కొరకు కనిపెట్టి విమోచన కొరకు వచ్చినటువంటి అనేకులతో మాట్లాడేటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె పేరు అన్నా. అన్నాను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అన్నాని పేరు హన్నా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అది మాత్రమే ఇప్పుడు పదం మనం గమనిస్తే అన్న అనే మాటకు అర్థం ఏంటంటే కరుణ, దయ, అభిమానము, జాలి, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక అన్నాను గురించి మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ గమనించండి, అన్న జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగా కొనసాగినాయో, అన్న జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు ఎలాగా నడిపించాడో దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అన్న యేసు క్రీస్తు వారి యొక్క విమోచన కొరకు, అంటే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన విమోచకుడు. ఆయన మనందరినీ విమోచించేవాడు, మనందరినీ విడుదల చేసేవాడు. మన పాపము నుండి ఆయన విడుదల చేసే దేవుడిని నిరూపించిన నిమిత్తం విమోచన కొరకు కనిపెట్టిన వారందరితో కూడా ఏదైనా భక్తులైనటువంటి అన్న మాట్లాడుతున్న విషయాలు మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ గమనించండి, అన్న ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రం అనగా ఆశీర్వదించబడిన గోత్రం. ఆషేరు గోత్రం అనగా ఆశీర్వదించబడిన గోత్రం. ఆ గోత్రంలో ఆమె జన్మించినట్టుగా
దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నా. ఆదికాండం 49వ అధ్యాయం 20 వచనం గమనిస్తే ఆషేరును దేవుడు ఆశీర్వదించను. ఆషేరును దేవుడు ఆశీర్వదించాడు. అది మాత్రమే కాదు, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. రాజులకు తగినటువంటి ఆహారము అక్కడ ఉన్నట్లుగా భక్తులు తెలియజేస్తున్నారు. మంచి పదార్థం ఉన్నట్లుగా భక్తులు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలు గమనించడం మాత్రమే కాదు, దైవ కటాక్షము పొందినవాడు. ఆషేరు గోత్రం లేక ఆషేరు దైవ కటాక్షం, దేవుని యొక్క కరుణ కటాక్షాలు ఆయన పొందినవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. అది మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే సహోదరులందరికంటే ఆయన ఎక్కువగా ఆశీర్వదించాడు. ఆషేరును ఎందుకంటే యాకోబుకు 12 మంది కుమారులు కదా, ఈ 12 మంది కుమారుల కంటే సహోదరులందరికంటే ఎక్కువగా ఆషేరును దేవుడు ఆశీర్వదించినట్లుగా గ్రంథాలు మనం తెలియజేస్తారు. కాబట్టి ఎక్కువగా ఆయన ఆశీర్వదించబడిన వాడు. అందుకాత్మ కాదు, అందరికంటే కటాక్షం పొందాడు. దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందినవాడు, దైవ ఆశీర్వాదాలు పొందినవాడు, దైవ దీవెనలు పొందినవాడు ఆశీర్వని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. మాత్రమే కాదు, మనం గమనిస్తే అతని పాదములు తైలంలో ముంచబడ్డాయి. ఆయన పాదాలు తైలంలో ముంచబడినట్టుగా చూస్తున్నాం. అది మాత్రమే కాదు, ఆయన పాదములు వినపవి, ఆయన పాదములు ఇత్తడివి. అంటే బలమైన శక్తి కలిగిన వాడని అంటారు. బలమైన కార్యం జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న శక్తిమంతుడు ఆషేరని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఆషేరును దేవుడు ఎంతగా దీవించాడంటే అతని బ్రతుకు దినములన్నీ విశ్రాంతి పొందుదు అని ఆశీర్వదించాడు. కాబట్టి ఇలాంటి ఆశీర్వదించబడిన కుటుంబంలో, ఆశీర్వాదాన్ని కారకమైన కుటుంబంలో, ఆశీర్వాదాలు పొందిన కుటుంబంలో దేవుడు అన్న అనే వ్యక్తిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అన్న తల్లి పనుయేలు. దీన్ని గమనించండి, పనుయేలు అనగానే మనకి యాకోబు గుర్తొస్తాడు. పెనుయేలు పనుయేలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి మాటలే. కాబట్టి నేను దేవుని ముఖాముఖిగా చూశానని ఆ స్థలానికి యాకోబు పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలను గమనించండి, ఆ స్థలానికి యాకోబు పెనుయేలు అని పేరు పెట్టినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేయాలి. అలాంటి పనుయేలు లేక పెనుయేలు అన్న యొక్క తండ్రిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన పేరుకి అర్థం ఏంటంటే దేవుని ముఖము చూసినవాడు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆషేరు గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అది మాత్రమే కాదు, అన్ని విధాల దీవించినటువంటి గోత్రం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. అది మాత్రమే కాదు, యాకోబు ఓట అని కూడా పిలిచాడు. యాకోబు ఓట అంటే ఎప్పుడు ఉమికే నీరు. కాబట్టి యాకోబు ఓటని కూడా పిలిచినట్టుగా చరిత్ర లేఖనాలు మనం తెలియజేస్తున్నాయి. తర్వాత శత్రులందరినీ స్వాధీనపరుచుకునే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆషేరు అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఆషేరు గోత్రం నుంచి పనుయేలు లేక పెనుయేలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, మనం చరిత్ర గమనిస్తే ఆశీర్వదించబడిన గోత్రం, అనురాగంతో పెరిగిన గోత్రం, ఆశీర్వాదాలు పొందిన గోత్రం క్రమేపీ రాను ఏమైపోయిందంటే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. దేవుడి యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకొని లోక మర్యాద చొప్పున లోకలందరూ కూడా ఏం చేస్తున్నారు, లోక మర్యాద చొప్పున విగ్రహారాధన ప్రారంభించారు. సెమిటిక్ దేవత యొక్క ప్రారంభంలో వీరు కూడా విగ్రహారాధన చేసిన వారు. కాబట్టి 70 మంది ప్రవక్తలకు తెలియ ఉన్నటువంటి సెమిటిక్ దేవతను ఆరాధించారు. అది మాత్రమే కాదు, సెమిటిక్ దేవత యొక్క పూజలన్నీ వారు చేసిన వారిని మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, పనుయేలు తల్లిదండ్రులు, పనుయేలు వంశం, పనుయేలు యొక్క పూర్వపురాలు చూస్తే వీరందరూ కూడా విగ్రహారాధన చేసిన వారు. చూసారా ఎంతగా ఆ దేవుడు ఆ గోత్రాన్ని ఆశీర్వదించాడంటే అందరికంటే భిన్నంగా ఆశీర్వదించాడు. యాకోబు 12 మంది కుమారులు ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు ఆషేరు గోత్రాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఎవరు కూడా సాటి లేనంతగా ఆయన ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వదించబడిన గోత్రం, ఆశీర్వదించబడిన వంశం, ఆశీర్వదించబడినటువంటి కుటుంబం విగ్రహారాధన వైపు మళ్ళారు. విగ్రహారాధన చేస్తున్నారు. అశ్వరు దేవతను ఆరాధించేవారట.
అశ్షూరు దేవతను ఆరాధించారు. అందుకనే అశ్షూరును బట్టి అన్నాన్ని పేరుస్తున్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అశ్షూరు దేవతను ఆరాధించారు. అలాగా ఆరాధన వారు అశ్షూరు దేవతను ఆరాధిస్తూ విగ్రహారాధనలో పూర్తిగా వారు విగ్రహాలకు అయిపోయారు. పాలస్తీనా దేశమంతా కూడా విస్తృతముగా విగ్రహారాధన చేసిన దేశమని చరిత్ర మనకు తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఏర్పాటు చేస్తున్న జనాంగం, దేవుడు పేరు పెట్టి పిలిచిన జనాంగం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం రకరకాలుగా దేవుని యొక్క సాన్నిధ్యంలో రకరకాలుగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ధన్యతలు పొందినటువంటి ఈ కుటుంబాలు మరి క్రమక్రమేపీ ఏమైపోయినవి? దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుడి నుంచి వారు పూర్తిగా దూరం అయిపోయినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దూరమైన కుటుంబాలను దేవుడి సన్నిధిలో ఎవరెవరైతే దూరం అయిపోయారో వారందరి పక్షమున దేవుడికి ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న ఏర్పాటు, దేవుడికి ఉన్న అనాది సంకల్పం నెరవేరాలి. కాబట్టి దేవుడు వారిని తిరిగి తన శ్రేష్టమైన ధన్యతకు పిలుస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే విగ్రహారాధనలో బాగా వారు విగ్రహారాధన చేసి అలసిపోయారు. దేవతలు రకరకాల దేవతలని వారు ఆరాధించారు. కుచ్చు అనే దేవతను ఆరాధించి ఆమె ధనగంతులిచ్చే దేవతని, ఆమె ధనధాన్యాలిచ్చే దేవతని, ఆమె ధనములకు మూలకర్తని వాళ్ళు ఆరాధించి రకరకాలుగా దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆఖరికి ఎలాంటి దేవతను ఆరాధించారు. ఎలాంటి అనగా ఆరాధ్య దైవం అని. అలాంటి ఎలాంటి దేవతను ఆరాధించారు. అలాగే ఆరాధించినప్పుడు దేవుడు తన ప్రణాళిక నెరవేర్చిన నిమిత్తం పెనియేలును ఏర్పాటు చేసుకున్నాడు. పెనియేలు అనగా దేవుని ముఖం, అంటే దేవుడే ఆ పక్షం ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి పనువేలు లేక పెనియేలు దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఆశీర్వదించబడిన వ్యక్తిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని ప్రణాళిక నెరవేర్చింది కాబట్టి దేవుడు వారిని పిలిచినట్టుగా చూస్తున్నాం. పనుయేలుకు సంతానం ఏడుగురు సంతానంలో మొట్టమొదటి సంతానం అన్న. ఆమెకు అన్నాని పేరు పెట్టారు. అప్పుడు కూడా అన్నాని పేరు పెట్టినప్పుడు కూడా అశ్షూరు దేవతను ఆరాధించేవారు కాబట్టి ఆ పేరు మీద ఆదర్శినట్టుగా అన్నాన్ని పెట్టినట్టుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తారు. ఏదేమైనా ఆ మొట్టమొదటి కుమార్తె అన్నాను దేవుడు తన సాధనముగా ఏర్పాటు చేసుకోవాలని అన్నాను పిలిచినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుని యొక్క సంకల్పం నెరవేరిపోతుంది. పనుయేలుకు ఏడుగురు సంతానములో ఈమె మొట్టమొదటి సంతానము అన్న. కాబట్టి దేవుని ప్రణాళిక ఎలాగుందో చూడండి, గమనించండి. ఆమోస్ రాసిన ప్రతి గ్రంథం మనం గమనిస్తే పాత నిబంధనలో ఆమోస్ గ్రంథం గమనిస్తే 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. గమనించండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులైన వారికి ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన చిత్తం ఏంటో, ఆయన కార్యాలేంటో ఆయన ముందుగానే బయలుపరిచేవాడు, ముందుగానే తెలియచేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఇక్కడ మనం గమనిస్తే పనుయేలు కుటుంబ పక్షమున దేవుని ప్రణాళిక ఏంటో ఆయన బయలుపరుస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. పనుయేలును ఏర్పాటు చేస్తున్నాడు. పనుయేలు ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. అన్న పనుయేలు మొట్టమొదటి సంతానం, జ్యేష్ఠ పత్రిక అన్నాని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ అన్న నిజముగా ఆశీర్వదించబడినటువంటి ప్రవక్త. అన్నను దేవుడు ఆశీర్వదించాడు. విగ్రహారాధన స్థలం నుంచి, విగ్రహారాధన కుటుంబం నుంచి, విగ్రహారాధన ప్రాంతం నుంచి, విగ్రహారాధన చేసే అనేక స్త్రీల నుంచి దేవుడు అన్నాను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అన్నాను ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆమె ఏర్పాటు చేసి మాత్రమే కాదు, ఆమె దేవునికి మహిమయుతమైన బిడ్డగా ఏర్పాటు చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, గమనించండి. అన్న దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే
రాయమైన మాట గమనిద్దాం. ఆషేరు గోత్రికురాలను పరుయేలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్త నేను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పిరమిట్లో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలైంది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసుకునేను. 84 ఏళ్ళు దేవుని సేవ చేసింది. 84 సంవత్సరాలు దేవాలయాన్ని వదలక విడవక ఆమె సేవ చేసినట్లుగా దేవుని బిడ్డ చరిత్ర మనం తెలియజేస్తుంది. ఆ లేఖనం కూడా మనం చూస్తున్నాం. ఈ రీతిగా ఆమె ప్రవక్తి మాత్రమే కాదు, ఆమె ప్రవచనాత్మకమైన వరగలిగిన స్త్రీ, ప్రవశించేది. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యాలు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి విమోచకుడుగా వస్తున్నాడు. కన్య అయిన మరియమ్మ గర్భంలో జన్మించి ఆయన రక్షణ గలవానిగా రక్షణ తీసుకుని రావడానికి, అనేకులను దేవునికి బంధించడానికి ఆయనే రక్షకుడిగా ఈ లోకానికి వస్తున్నాడు అని ముందుగానే ఆత్మ ద్వారా అన్నాకు దేవుడు బయలుపరిచినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. జస్టిపస్ రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాం. చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, రాబోతున్నాడు, వచ్చాడు. ఆయన విమోచకుడు. అంత మాత్రమే కాదు, దేవుని కార్యాలు ఆయన ద్వారా జరిగించడం నిమిత్తం మానవాన్ని రక్షించడం కోసం, మానవాళ్ళందరి కోసం ఆయన పాప పరిహారార్థమై విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఎవర రక్తాన్ని, వేడి రక్తాన్ని, గొర్రె రక్తాన్ని చిందించి బలి, కొలి, యాగమై, యజ్ఞమై ఆయన మరణించవలసిన పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని ముందుగానే అన్నాకు దేవుడు బయలుపరిచాడు. అందుకనే ఆయన జన్మించినప్పుడు గమనించండి, ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని గురించి కొనియాడి, దేవుని గురించి ఆమె కొనియాడి మాత్రమే కాదు, యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారిని ఆయన మాట్లాడారు. చూసారా? అంటే దేవుని ప్రణాళిక ముందుగానే అన్నాకు దేవుడు బయలుపరిచాడు. దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే అన్న ద్వారా ఆ దేవుడు బయలుపరిచి ఆత్మాత్మగా ఆమెకు నిరీక్షణ కలిగిన దానిగా ఉంచినట్టుగా చూస్తున్నాం. ఆమె 84 ఏళ్ళు విధవరాలుగా ఉండి 84 ఏళ్ళు ఆమె దేవాలయం విడవక, ఎడబాయక, రాత్రి పగలు ఉపవాస దీక్షలు ఉండి ఆమె కనిపెట్టింది. ఎందుకు కనిపెట్టింది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆమె ద్వారా కార్యం జరిగించడానికి ముందుగానే ఆయన ప్రణాళిక చొప్పున, దేవుడికి ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న అనాది సంకల్పం, దేవుడికి ఉన్నటువంటి దయా సంకల్పం చొప్పున ముందుగానే అన్నాను దేవుడు ఏర్పాటు చేసుకుని మరి విమోచకుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సుమయుని ఎలాగా ఆయన్ను చేతులు ఎత్తుకొని ఆశీర్వదించాడో, స్తుతించాడో, ఘనపరిచాడో ఆ విషయాన్ని కూడా ఆమె కరుణాలు చూడడం మాత్రమే కాదు, ఆయన గురించి కొనియాడి. నేను గమనించండి, సుమయుడు దేవునికి స్తుతులు చెల్లిస్తే అన్న దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది. గమనించండి, అన్న జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించిన నిమిత్తం ఆమెను ఏర్పాటు చేస్తున్నారు. అందుకనే ఆమె దైవ సేవకురాలు. ఆమె ఉన్న లక్షణాలను గమనిస్తే దైవ భయం కలిగిన స్త్రీ. అన్న దైవ భయం కలిగిన స్త్రీ. ఆమె నిరీక్షిస్తుంది. దేవుడు ఏదైతే ఆమెకు ఆజ్ఞాపించాడో, ఏదైతే ఆత్మ ద్వారా తెలియజేశాడో, దేవుడు ఏదైతే ఆత్మ ద్వారా ఆమెకు బయలుపరిచాడో, ఆ బయలుపరిచినటువంటి కార్యం కోసం ఆమె 84 ఏళ్ళు నిరీక్షించింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. చూసారా? 84 సంవత్సరాలు ఆ దేవుని యొక్క నిరీక్షణ కార్యం ఎలాగ జరుగుతుంది, ఎలాగ ఆ కార్యానికి నేను వెళ్ళాలి, ఆ కార్యం ఎలాగైనా సరే ఆయన గురించి, కార్యకర్తల గురించి నేను మాట్లాడాలని ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆమె విని దేవుడు బయలుపరిచిన విషయాలు కరుణారా ఆమె చూడాలనే ఉద్దేశంతో నిరీక్షించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఆమె నిరీక్షణ కలిగినది. తర్వాత 3వ విషయం గమనిస్తే ఆమెకున్న ఓపిక ఎంతో గొప్పది. చాలా ఓపికతో కనిపెట్టింది. 84 ఏళ్ళు ప్రభువుని చూడాలని, మెస్సయ్యను చూడాలని, మెస్సయ్యతో మాట్లాడాలని, మెస్సయ్యని గురించి అనేకులకు తెలియచేయాలని నిరీక్షించింది. యేసు బాలుని గురించి అనేకులకు విషయం తెలియచేయాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన పాప రక్షకుడు, ఆయన పరమాత్ముడు, ఆయన దేవుడు, ఆయన దైవ కుమారుడు, ఈ విషయాలను కూడా బయలుపరచు నిమిత్తమే ఆమె ఓపికతో
84 ఏళ్ళు కనిపెట్టినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. 84 సంవత్సరాలు ఆమె కనిపెట్టి ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఓపిక ఉండాలంటే ఉండాలి, సమర్పణ ఉండాలి. ఓపిక కావాలంటే మనం ఉండాలి, సమర్పణ కావాలి. సమర్పణ 3 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఓపిక, రెండవది నిరీక్షణ, మూడవది గమనిస్తే సహనం. ఈ 3 ఉంటే సమర్పణ జీవితంలో దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకోగలము. కాబట్టి ఈ 3 లక్షణాలు అమలు ఉన్నది కనుక ఆమె సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుని సమయం కోసం కనిపెట్టి ఎన్ని ఏళ్ళు కనిపెట్టింది? 84 ఏళ్ళు కనిపెట్టి. చూస్తున్నారా ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత ఆమెకు ఓపిక ఉందో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. 84 ఏళ్ళు యేసయ్య వస్తున్నాడు, ఆయన భూలోకానికి నరవతారుడిగా వస్తున్నాడు. ఆయన దైవకుమారుడు, దైవావతారుడు, ఆయన విమోచనకర్త, ప్రజలందరినీ కూడా విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, పాపాంధకారం నుంచి రకరకాల సోల నుంచి విడిపించగల దేవుడు అని ముందుగానే నమ్మి, దేవుని మాట విని ముందుగా నమ్మి ఆయన రాక కోసం ఎదురు చూస్తుంది, ఆయన జన్మదినం కోసం ఎదురు చూసింది. ఆయన జన్మించాడు, సుమయోనానికి నామకరణం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఈమె సమయం వచ్చింది. దేవుని బిడ్డలు గమనించండి, అన్న సమయం వచ్చింది. అన్న వెళ్ళి ఆయన కొనియాడటం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి ఆ కోరిక నెరవేరిందని ఆయన కొనియాడింది, ఆయన స్తుతులు చెల్లించింది, ఆయన ఘననామాన్ని కొనియాడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే సమయం కోసం ఎదుగుతున్నాను కనిపెట్టాలి. ఎందుకంటే సమయం కోసం ఎవరు కనిపెడతారో వారికి దేవుడు మేలు చేస్తారని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. కొన్నిసార్లు మీ జీవితంలో, నా జీవితంలో ఆలస్యం అవుతాయి, జాప్యం జరుగుతాయి. ఎందుకు? కార్యము కావని కాదు, కార్యము జరిగించు నిమిత్తం దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం అవుతాయి. అడిగినవి వెంటనే మనం పొందలేకపోతాం. అలాంటప్పుడు నిరుత్సాహపడతాం. అలాంటప్పుడు మనము ఇంకేం దేవుడు లేని రకరకాలుగా దొరుకుతాం, రకరకాలుగా అనుకుంటాం. కాదు, దేవుని బిడ్డలు గమనించండి, దేవుని యొక్క కృప కోసం ఎదురు చూసి యేసుక్రీస్తు వారిని గురించి కొనియాడాలని, విమోచనకర్తల గురించి అనేవి చెప్పాలని 84 ఏళ్ళు ఎదురు చూసిన అన్నను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన సహాయం ఏర్పాటు ఒకసారి చూద్దాం. కనుక దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్న ప్రతి వారు కూడా ఓపిక కలిగి ఉంటారన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం దేవుని మహాకృప చేత ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. వారు బయలుదేరి వస్తున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. 40 దినాలు మోషే అక్కడ దేవునితో, 40 రాత్రులు 40 పగలు దేవునితో ఉన్నారు. ప్రజలు విసిగిపోయారు, వేసారిపోయారు. మోషేకి రాడు, ఆయన లేడు, మాకు ఒక దూడ కావాలి, మాకు ఒక నడిపించడానికి ఒక సాధన కావాలని వారందరూ కూడా మరి దేవుని మీద తిరగబడ్డారు. యాజకులు తిరగబడి రకరకాలుగా తిరిగిపోయినట్టుగా దేవుని జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఒక కార్యం జరుగుతుందంటే ఆలస్యమైతే మనం ఆనందించాలి, ఎందుకంటే అది దైవ నిర్ణయం. ఆలస్యమైతే కొన్నిసార్లు మనము దాని గురించి ఆలోచించాలి. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆలస్యమైనా అదేదైనా దేవుని కార్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఆయన సఫలము చేయగలిగిన దేవుడిని చూస్తున్నాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం గమనిస్తే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడను ఏ కాలంలో చూడలేదు. చూసారా, ఎవరు కూడా ఏ కాలం చూడలేదు. ఎందుకంటే కార్యం జరిగించేవాడు ఆయన, కార్యకర్త ఆయనే, కార్యం జరిగించేవాడు దేవుడని జ్ఞాపకం చేస్తున్నా. ఆలస్యం అవుతాయి కొన్నిసార్లు, వ్యాధులు, బాధలు, కష్టాలు ఎదుర్కొచ్చినప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. కానీ మనము వెంటనే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవుని స్తుతులు చెల్లించాలి. అయ్యా నీ కార్యం ఆశ్చర్యం, నీ క్రియలు అద్భుతాలు, నా పక్షంన మరి ఏం చేయాలనుకున్నావు అని దేవుని సమర్పించగలిగితే దేవుడు కార్యాలు జరిగింది. అందుకనే ఆలస్యం అనేది మన జీవితంలో ఒక పరీక్ష. ఆ పరీక్ష మనం నెగ్గాలి. సంతానం ఇస్తాను అని అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్నేళ్ళేది? 90 ఏళ్ళు. చూసారా, 90 ఏళ్ళు అబ్రహాము శారా దేవుని యొక్క వాగ్దానం కోసం కనిపెట్టారు. తన శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవుని బిడ్డ గమనించండి. నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ అనుకున్నవి కాకపోతే ఆలస్యమైతే మనం సంతోషించాలి, కానీ బాధపడవలసిన అవసరం లేదు. అన్న 84 ఏళ్ళు ఆయన నిరీక్షించుకుని చూసి, అందుకనే 130 గమనిస్తే యెహోవా కనిపెట్టుచున్నాను అంటున్నాడు. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ప్రాణం మనకి జీవం, ఆ జీవం కనిపిస్తుంది. ఆయన జీవాధిపతి దేవుడు యేసు క్రీస్తు వారు జీవాధిపతి కనుక ఆ జీవం కోసం ఈ జీవం కనిపెట్టాడు. అందుకని కనిపెట్టుట ఆశీర్వాదకరం, కనిపెట్టుట కనికరం పొందగలము, కనిపెట్టులో ఆశీర్వాదాలు ఉన్నాయి, కనిపెట్టులో శ్రేష్టమైన దీవెనలు ఉన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే 130 కీర్తన 6 కూడా గమనిస్తే, కావలి వారు ఉదయం కనిపెట్టినట్టుగా యెహోవా నా ప్రాణం నీ కోసము కనిపెడుతుంది. కావలి వాడు ఉదయం కోసం ఎలా కనిపెడతారో నా ప్రాణం కూడా అలాగా కనిపెడుతుంది అని మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. కాబట్టి దేవుడు గమనించండి, యెరూషలేమును విమోచించిన వారి కోసము ఆమె కనిపెట్టింది. ఎవరెవరు విమోచించారు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్నతో పాటు కనిపెట్టిన వారు కొంతమంది ఉన్నారు. ఎలిజబెత్, జకర్యా వారు మాత్రమే కాదు, చరిత్ర పరంగా మనం గమనిస్తే మోషే సహోదరి మిరియాం, అలాగే న్యాయాధిపతి దెబోరా, అలాగే ప్రవక్తి హుల్దా, వీరందరూ కూడా దేవుని కోసం కనిపెట్టిన స్త్రీ. చూసారా ఎంతో ఓపికతో వారు దేవుని కోసం కనిపెట్టారు. అన్నతో పాటు వీరందరూ కూడా కనిపెట్టినటువంటి ప్రవక్తులని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నా. 3 ప్రవక్తులు కనిపెట్టారు. దేవుని బిడ్డ గమనించిన నిర్గమకాండం 15వ అధ్యాయం 20 గమనిస్తే మిరియాం కనిపెట్టింది. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ గమనిస్తే దెబోరా న్యాయాధిపతిగా ప్రవక్తిగా కనిపెట్టింది. 2వ రాజుల గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ హుల్దా దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యత కోసం కనిపెట్టినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. ఇలాగా భక్తులందరూ కూడా కనిపెట్టారు కనుక వారికి ఫలితం దొరికినట్లుగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరెవరు కనిపెట్టారు? స్త్రీలందరూ కనిపెట్టారు. వారితో పాటు ఎలిజబెత్, జకర్యా, సుమయోను వీరందరూ కూడా కనిపెట్టిన వారని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే ఆ కనిపెట్టిన వ్యక్తి ఎవరు? విమోచకుడు. విమోచకుడు అనగా విడిపించే దేవుడు. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? పాపము నుండి విడిపించే దేవుడు ఎవరు లేదు. ధర్మశాస్త్రం బోధిస్తుంది పాపం అనగా ఏంటో ధర్మశాస్త్రం చెబుతుంది, కానీ ధర్మశాస్త్రం పాపానికి విడుదల చెప్పలేదు. పాపం నుంచి విడుదల కమ్మని ధర్మశాస్త్రం యొక్క బోధనలో స్థితి లేదు. యేసు క్రీస్తు ఆయన ఒక్కడే పాప రక్షకుడు. తన పాపము తన ప్రజల పాపము తానే రక్షించడానికి దోష చెప్పిన మాట మనం జ్ఞాపకం చేస్తుంటే, రక్షించే రారాజు యేసు క్రీస్తు, రక్షించే మెస్సయ యేసు క్రీస్తు, రక్షించే దేవుడు యేసు క్రీస్తు, రక్షించే రక్షకుడు యేసు క్రీస్తు అని దేవుని విధాల స్త్రీలందరితో అన్న మాట్లాడినట్టుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. చరిత్ర గ్రంథాలు గమనిస్తే ఆయన అలా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలు గమనించండి, మిరియాము తమ్ముడు చేత పట్టుకొని స్త్రీలు నడిపించింది. దెబోరా న్యాయాధిపతిగా ఉండి సమస్త నెరవేర్చింది. అలాగే హుల్దా ప్రవక్త ఆమె దేవుని దగ్గర విజ్ఞాపన చేసి విషయాలు తెలియజేసిన ప్రవక్తిగా చూస్తున్నాం. ఇలాగా మన ప్రజలందరూ కూడా దేవుని స్తుతించారు, ఘనపరిచినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దుష్టత్వం నుండి దైవత్వంలోకి నడిపించారు, దుష్టత్వం నుండి దైవత్వంలోకి నడిపించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే విమోచన మనం గమనిస్తే దేవుని బిడ్డ గమనించండి, విమోచన ఏంటి? విమోచన అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే హిబ్రూ భాష ప్రకారం మనం గమనిస్తే అగోరజు అంటారు. అగోరజు అంటే విలువ పెట్టి కొనబడిన వారము. అగోరజు అనగా విలువ పెట్టి కొనబడి, మన కోసం ఎవరు విలువ పెట్టి మనం కొనలేదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి దేహంతో దేవుని స్తుతించాలి. తర్వాత రెండవ ప్రముఖమైన విషయం ఏంటంటే ఎగ్జారబో అంటారు. ఎగ్జారబోజ్ అంటే శాపము నుండి విడిపించిన వాడు. ఎగ్జారబోజ్ అంటే శాపము నుండి విడిపించిన. ఎవరు మనల్ని విడిపించలేదు, దేవుడే విడిపించారు. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని ఆయన విడిపించినట్టుగా చూస్తున్నాం. మూడో విషయం ముట్రా అనగా దేవుని యొక్క శ్రేష్టమైన విడుదలకు మనం చూసినగా ఆయన సమస్తాన్ని దుర్నీతి నుండి విడిపించినట్టు చూస్తున్నాం. నాలుగో ప్రాముఖ్యమైన విషయం అపోలో టాక్టిస్ అనగా ఆయన
వెండి బంగారం చేత మనం కొనబడలేదు, కానీ విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఎవరి రక్తం చేత దేవుడు నిన్ను కొన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 గమనిస్తే, దేవుని మహిమ కీర్తి కలిగినట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగిన నిమిత్తమై తన ఆత్మను మనకు సంచకరుగా ఇచ్చాడు. చూసారా? కాబట్టి అన్న ఇలాంటి విషయాలన్నీ కూడా విమోచకుల గురించి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి ఆమె అందరితో మాట్లాడారు. ఆయన దేవుడు, ఆయన దైవావతారుడు, ఆయన లోకానికి రావాల్సిన రక్షకుడు ఆయనే, ఆయనే విమోచకుడు, ఆయనే విడిపించే దేవుడు, ఆయనే కరుణించే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు, ఆయనే బలపరిచే దేవుడు, ఆయనే బాగు చేసే దేవుడు, ఆయనే ఈ సృష్టివే రేపు విమోచకుడు అని అందరితో ఆమె ఎంతో ఆనందంగా ప్రభు యేసు క్రీస్తు వారి గురించి చెప్పినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. మెస్సయ ఈయనే, యూదులందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ ఈ బాలుడే, ఈయనే మెస్సయ అని వారందరితో మాట్లాడినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే సమయంలో దేవుని స్తుతించినప్పుడు అన్న అక్కడ ఉన్నారు. దేవునికి ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నారు. మాత్రమే కాదు, దేవుని బిడ్డ గమనించండి, యేసు క్రీస్తు వారి గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆమె తెలియచేసినట్టుగా గ్రంథాలు, చరిత్ర మనకు తెలియదు. మొట్టమొదటి విషయం ఏంటంటే, రాబోయే మెస్సయ ఇదే, ఈ లోకానికి రావాల్సిన యేసు క్రీస్తు వారు ఇదే, ఈ లోకంలో రక్షించగలిగిన రారాజు ఇదే, ఈ లోకానికి విమోచకుడు, మనం విడిపించేవాడు, పాపము నుండి విడిపించేవాడు ఈయనే, పాప విమోచకుడు ఈయనే అని అందరితో ఆమె మాట్లాడినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు యూదుల సంరక్షకుడు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన సంరక్షకుడు కనుక సంరక్షించే దేవుడు. ఈ విషయాలన్నీ కూడా అందరితో ఆనందంగా అన్న మాట్లాడి దేవుని బిడ్డ గమనించండి. చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుడు జోసిఫస్ విషయాలు తెలియజేస్తున్నాడు. అలాగే లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డ గమనించండి, యేసు క్రీస్తు వారు విమోచకుడు, నిన్ను నన్ను విమోచించే దేవుడు, నిన్ను నన్ను కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, సంపూర్ణ శక్తితో నింపి ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయనే. యేసునగా రక్షించరా, క్రీస్తునగా రక్షించుటకు ఆయన అభిషేకించబడినవాడు, అభిషేక్తుడు ఆయన. అలాంటి యేసు క్రీస్తు వారి గురించి అన్న ఈ దినం మాట్లాడినట్లు చూస్తున్నాం. ఎందుకంటే ఈ 40 దినాల దీక్షలో దేవుని బిడ్డ గమనిస్తున్నాం. ఇది 48వ రోజు. 48 మందిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. రేపు ఒక్కరోజు ఉంది, 49 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఆదివారం పెంతెకొస్తు దినం, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి మహాసుదినం అని దేవుని బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ 48 దినాలు దేవుడు ఒక్కొక్కరిని మనకు అలా మహిమార్థమై చూపించడం మాత్రమే కాదు, వారి గురించి మనకు అనేక విషయాలు తెలియజేసేందుకే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అన్న చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విగ్రహారాధన కుటుంబం నుంచి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. విగ్రహారాధన ఇంట్లో నుంచి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. విగ్రహారాధన పూర్తిగా త్రోసివేసి పూజారుడైన యేసు క్రీస్తు వారిని సేవించుటకై ఆమె 84 సంవత్సరాలు కనిపెట్టి, చూసారా, 84 సంవత్సరాలు కనిపెట్టి ప్రభు యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూసి ఆమె కనిపెట్టి ఆశీర్వాదాలు పొందినట్టుగా చూస్తున్నాం. ఇదనం అన్న ఆశీర్వాదాలు మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ కూడా అన్నకు ఆశీర్వాదాలే. ఎందుకంటే ఆమె భర్త లేకపోయినా కూడా నిరీక్షణతో యెరూషలేము దేవాలయంలో విడవక ఆమె దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉపవాస దీక్షలు ఉంటూ రకరకాల శోధనలు జయించి, లోక సంబంధమైనటువంటి శోధనలు జయించి దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఆమె ఆశీర్వదించబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదం యొక్క విలువ, ఆశీర్వాదం యొక్క కృపావరాలు, ఆశీర్వాదం యొక్క శ్రేష్టమైనటువంటి ధన్యతలన్నీ కూడా అన్నకు దేవుడు కుమరించినట్టుగా దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఉదయ కాలంలో దేవుని బిడ్డ మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. విమోచన కొరకు కనిపెట్టిన వారిలో సమయంలో అన్న ధన్యత పొందిన వారి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నీవు నేను కూడా అలాంటి ధన్యతలు, అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి కృపావరాలు నీవు నేను పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు
సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. పరమందాసుడా ప్రేమ తండ్రి, పునరుద్ధాన మహిమలో అనేక విషయాలు మాకు నేర్పించారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి ప్రవక్త అయిన అన్న ఆశీర్వాదాలు పొందుటకు 84 ఏళ్ళు అయ్యా కనిపెట్టింది ప్రభువా. కనిపెట్టడంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, కనిపెట్టడంలో కృపావరాలు ఉన్నాయి. అటు కృపావరాలు ఆశీర్వాదాలు పొందుటకే అన్నని ఏర్పాటు చేస్తున్నారు. ఆమె జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా అన్న ప్రభుతో అయ్యా నిజముగా మాట్లాడినటువంటి విధానం బట్టి, అయ్యా ప్రభు కార్యాలు జరిగించిన విధానం బట్టి, దేవుని తాను చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానం పొందుటలో దేవుడు ఆమె చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి అయ్యా, మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రార్థన ఆలకించండి ఆయన. మీ కృపలో బలపరచండి. ఇంతవరకు తండ్రి ఒక్కొక్కరిని మేము ధ్యానం చేసుకుంటూ వచ్చాము నాయన. రేపు చివరి దినం, రేపు నాయన మీ కార్యాలు సిద్ధపాటు కోసం మేము ఎలాగ సిద్ధపడాలో మాకు నేర్పించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆదివారం మహాసుదినం, పెంతెకొస్తు దినం, పరిశుద్ధాత్మను పొందే మహాసుదినం. ఆ దినం కోసం రేపు మేము కనిపెట్టి ఎదురు చూసి మీ ఘనమైన నామాన్ని స్తుతించుటకు అయ్యా మాకు అవకాశం కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. సమయం నాయన మా దేశం కోసం, దేశ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో అయా కరోనా వైరస్ వల్ల అనేకులు నాయన ప్రాణాలు వదులుతున్నారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. కరుణించండి అయ్యా, ఆదరించండి, బలపరచండి. బలమైన మీ ఆత్మ తాకిడిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే నాయన ఈ కరోనా వ్యాధి యొక్క తీవ్రత ఉందో అక్కడ మీ హస్తస్పర్శ తాకించండి, ముట్టండి, తట్టండి, తాకండి ఆయన. మీ ఆత్మశక్తి మీడిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన వారికి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు దీవించండి అయ్యా, వైద్యులపై దీవెన ఉంచండి, పరిశీలన చేస్తున్న నర్సును దీవించండి, పారిశుద్ధ్య సంస్థలో పనిచేస్తున్న కార్మికులను దీవించండి, పోలీస్ శాఖ వారిని దీవించండి. పనిచేస్తున్నటువంటి తీరును బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి స్థితిగతులను నాయన మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం, సంఘ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం, సంఘ కాపుల కోసం ప్రార్థిస్తున్నాం. దీవించండి నాయన. ప్రతి సంఘం మీ సాన్నిధ్యంలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య స్వస్థత పరిచర్యలో అయ్యా మరి పాల్గొన్న వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. లక్షల మంది నాయన మేలు పొందారు ప్రభువా. వారికి ఇప్పుడు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ శ్రేష్టమైన దీవెనలు అందించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప కుమ్మరించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి నాయన స్వస్థత కార్యంలో ఎవరైతే మేలు పొందారో, బాగుపడ్డారో వారందరి పక్షమున మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఈ లైవ్ లో ప్రభుత్వం చూస్తున్న వీళ్ళందరినీ దీవించండి, మరి కుటుంబాలను దీవించిన మీకు బాధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మా బృందాన్ని దీవించండి ఆయన. లైవ్ కోసం ఎంతగానో బిడ్డలు శ్రమపడుతున్న యవనస్తులపై మీ దీవెనలు, ఆశీర్వాదాలు, కృపావరాలను మేము కుమరింపచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా ప్రార్థన ఆలకించిన ఆయన మా తండ్రి కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాయన ఈ రీతిగా ప్రభువా అయ్యా మీ విమోచన కొరకు కనిపెట్టినటువంటి అన్నాను అయ్యా ఎలాగ దీవించారో, ఎలాగ ఆశీర్వదించారో మమ్మల్ని కూడా అలాగ ఆశీర్వదించి మీ ప్రభుత్వం నింపి దీవించి బలపరచమని, బలమైన మీ కార్యం జరిగించమని అడుగుతున్న ప్రతి మానవి మీరు ఆలకించి అంగీకరించి మేలు చేయమని యేసయ్య నామమున బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేర మనందరి సదాకాలం తోడైంది గాక.